హాయ్ ఫ్రెండ్స్, రైల్వే నుంచి ఒక నోటీస్ అయితే సర్క్యులేట్ అవుతుంది కదా. సో ఈ నోటిఫికేషన్ అనేది ఫేక్ అండి. సో ఈ నోటిఫికేషన్లో ఏమున్నదంటే ఇక్కడ చూడండి, 4th జనవరి 2026 నుంచి ఇక్కడ చూడండి 17th మార్చ్ 2026 వరకు ఈ యొక్క ఎగ్జామ్స్ జరుగుతాయనేసి ఉన్నటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉన్నదో ఇది మాత్రం ఫేక్ నోటిఫికేషన్ అండి. సో రైల్వే నుంచి ఎటువంటి అఫీషియల్ అయితే రాలేదు. ఒకవేళ రైల్వే కనుక ఆఫీషియల్గా ఇస్తే మనకు 10 days బిఫోర్న ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి అంటే మనకు నవంబర్ 17న జరగవలసినటువంటి ఏదైతే ఎగ్జామ్ ఉన్నదో సో ఈ రోజు కల్లా రావాల్సింది. సో ఇవాళ రాలేదు కాబట్టి సో ఖచ్చితంగా ఈ యొక్క కేసును అయితే అది రిజర్వ్లోనే ఉన్నది. ఎటువంటి తీర్పు అనేది రాలేదు. సో మనకు ఇరువైపుల వాదనలు విన్న తర్వాత కేసును రిజర్వ్లో ఉంచారండి. ఆ రిజర్వ్ తర్వాత మనకు తీర్పు రాకుండా మరి ఈ యొక్క ఏదైతే ఫేక్ ఇన్ఫర్మేషన్ ఉన్నదో ఇది చాలా అవుతుంది. దీన్ని నమ్మవాకండి. ఏదైతే రిజర్వ్ తర్వాత మనకు తుది తీర్పు వచ్చిన తర్వాత రైల్వే మనకు ఒక అఫీషియల్గా నోటీస్ అయితే విడుదల చేస్తుంది. ఆ నోటీస్ తర్వాత నేను వీడియో ఖచ్చితంగా చేస్తానండి. సో చాలామంది నవంబర్ 17న ఖచ్చితంగా ఎగ్జామ్ జరుగుతుందా అనేసి చెప్తున్నారు. సో ఇప్పటికైతే ఖచ్చితంగా ఏం జరగదని చెప్పడం లేదు. నేను మీ ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేసుకోండి. ఎప్పుడైనా జరగని మీకైతే కంటిన్యూ చేసుకోవడంలో బెనిఫిటే జరుగుతుంది తప్ప లాస్ ఎటువంటి జరగదండి. ఎందుకంటే ప్రిపరేషన్స్లో ఉంటే ఇంకా మీరు ఎక్కువగా సబ్జెక్ట్ను పట్టు సాధిస్తారనమాట. సో ఈ టైంలో ఈ యొక్క నోటిఫికేషన్ అనేది కేసు రిజర్వ్లో ఉన్నది కాబట్టి మరి తర్వాత చూద్దాంలే అని మీరు అనుకొని డిలే పడితే తర్వాత ఈ యొక్క నోటిఫికేషన్స్ వచ్చి ఈ నోటీస్ను ఎప్పుడైనా విడుదల చేయొచ్చు. ఒకవేళ తొందరగా నోటీస్ విడుదల చేశారనుకోండి, తర్వాత మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇప్పటికీ మీరు 1-2 సార్లు రివిజన్ చేసుకొని ఉంటే మరి టెస్ట్ సిరీస్ అలాంటివి మీరు ప్రాక్టీస్ చేసుకుంటే మీకు ఒక బలంగా చేకూరుస్తుంది అనమాట. సో ఖచ్చితంగా ఇప్పటికీ అయితే మనకు ఒక వెబ్ నోట్ అయితే రావాల్సి ఉండేది 10 days బిఫోర్ అనేది. కాబట్టి ఇప్పుడు దాకా రాలేదంటే మరి రైల్వే నుంచి ఈ యొక్క కేసు ఏదైతే ఉన్నదో అది ఫైనల్ తీర్పు ఇంకా రాలేదు. ఇంకొకటి ఏంటిదంటే 10th వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. సో 10th వాళ్ళకైతే ఫేవర్గా అయితే కనిపిస్తుందండి. సో చూడాలండి. మొత్తానికైతే ఈ యొక్క తుది తీర్పు ఏం రాబోతుంది రైల్వేకి సంబంధించినటువంటి అన్నదానిపైన ఇప్పుడు ఈ యొక్క కేసు అనేది నిర్ణయించబడి ఉన్నదన్నమాట. సో మొత్తానికైతే మనకు ఓవరాల్గా ఇండియాలో జరిగేటటువంటి ఏదైతే రైల్వే ఎగ్జామ్స్ ఏదైతే ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మీ ప్రిపరేషన్ను కంటిన్యూ చేసుకోండి. ఖచ్చితంగా ఇవాళ కాకపోయినా రేపైనా ఎగ్జామ్ జరగాల్సిందే. కాబట్టి ఇప్పటికైనా మీరు మరింత ప్రాక్టీస్తో ముందుకుంటే మీరు వచ్చేటటువంటి ఎగ్జామ్స్ నిర్వహించే టైం కల్లా మంచి పటిష్టంగా ఉంటారన్నమాట. సో ఇదే ఈ ఇన్ఫర్మేషన్ కోసం నేను వీడియో చేయడం జరుగుతుందండి. చాలామంది ఇదే అడుగుతున్నారు, సార్ నవంబర్ 17న ఖచ్చితంగా ఎగ్జామ్ జరుగుతుందా లేదా అన్న దానిపైన. సో చూడాలి సార్. మరి నవంబర్ 17th అయితే మరి వాస్తవానికి ఈరోజు మరి డేట్స్ ఇచ్చి ఒక 4 days బ్యాక్ హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోమని చెప్తారనమాట. కానీ ఈరోజు రాలేదంటే మరి వేచి చూద్దాం. ఇక నవంబర్ 17 కల్లా ఎటువంటి పరిణామాలు జరుగుతాయి, లేకపోతే డేట్ అయినా ఎక్స్టెండ్ చేస్తారా లేదా అన్న దానిపైన చూడాలి సార్. ఇది ఈరోజు సంబంధించినటువంటి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అండి.